వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో పేదలకు యాచకులకు దుప్పట్లు పంపిణీ చేశారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ డైరెక్టర్ శాంతికుమార్ ఏపీలో సువర్ణ పాలనను అందించిన నాయకుడు అంటూ కొనియాడారు. వైఎస్ జగన్ జన్మదినాన్ని సేవా దినంగా భావించి రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, స్కూల్ పిల్లలకు నోట్బుక్స్, రోగులకు పండ్లు, పేదలకు దుప్పట్లు పంపిణీ లాంటి సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు శాంతికుమార్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వరంగల్ జిల్లాలో నర్సంపేట నియోజకవర్గంలో అనేక చోట్లలో వారి యొక్క జన్మదినం సందర్భంగా పేదలకు, యాచకులకు, నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. మరి ఆనాడు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఏ విధమైన పరిపాలన చేసిండో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల పరిపాలన ఈరోజు ఆ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి మీద, ప్రజలు పడుతున్న ఇబ్బంది మీద ఒక ప్రతిపక్ష నాయకునిగా ఈరోజు ఆయన పోరాటం చేస్తున్నాడు. మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా అలాంటి నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో అలాంటి నాయకత్వం కావాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాలాంటి ఎంతోమంది యువకులు, పేదవారు కోరుకుంటున్నారు. కాబట్టి వారి జన్మదినాన్ని ఒక సేవా దినంగా భావించి రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, పేద విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమాలు సుతా జరుగుతున్నాయి.